తెనాలి రామకృష్ణుడు తన చమత్కారపు మాటలతో తన చేష్టలతో కృష్ణదేవరాయల సభలో అందరినీ సంతోషపరిచేవాడు. కానీ ఎంతో మందికి రాజగురువు భట్టాచారి అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆయన తెనాలి రామకృష్ణుడు అంటే అసూయపడేవాడు. తెనాలి రామకృష్ణుడు చేసే పనులను మహారాజు గారు పట్టించుకునేవారు కాదు. అందుచేత సభలో చాలామంది పనులకు వచ్చేవారు కాదు. ఒకసారి రాజుగారికే కోపం వచ్చింది. తెనాలి రామకృష్ణ, ఈ విధంగా జరగడానికి పూర్తి కారణం నువ్వే. ఇక నుండి నువ్వు నీ మొహాన్ని నాకు చూపించకు. తెనాలి రామకృష్ణుడు ఏమీ చెప్పలేదు. అతను వెంటనే సభ నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు రాజుగారు సభలో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారు. తెనాలి రామకృష్ణుడు ఆసనం ఖాళీగా ఉండటం రాజుగారు చూశారు. కానీ తెనాలి రామకృష్ణుడు అక్కడ లేడు. తెనాలి రామకృష్ణుడు కూర్చునే ఆసనం ఖాళీగా ఉంది. కృష్ణదేవరాయలు ప్రశాంతత చెందారు. ఏమైంది? తెనాలి రామకృష్ణుడు రావడం చూసి, అతను వేసుకున్న వేషాన్ని చూసి ఆ సభలో మహారాజు గారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. కానీ తెనాలి రామకృష్ణుడు తన తల మీద ఒక బాణను ఉంచుకొని వచ్చాడు. ఆ బాణకు 2 రంధ్రాలను వేసి వాటి ద్వారా చూస్తున్నాడు. అందువల్ల తెనాలి రామకృష్ణుడు మొహం కనిపించలేదు. తెనాలి రామకృష్ణ, నేనంతగా చెప్పినా కూడా నువ్వు సభకు మళ్ళీ వచ్చావా? అది సరే, ఇంతకీ ఏమిటి నువ్వేసిన ఈ కొత్త వేషం? మహారాజా, నేనేమీ తప్పు చేయడం లేదు. మీ ఆజ్ఞను పాటిస్తున్నాను. ఏమిటి నువ్వు పాటిస్తున్న ఆజ్ఞ? నా మొహాన్ని మీకు చూపించొద్దని చెప్పారు కదా, కానీ మీరు నా శరీరాన్ని చూపించకూడదని చెప్పలేదు కదా. రాజుగారి కోపం మాయమైపోయింది. ఆయన నవ్వడం ప్రారంభించాడు. తెనాలి రామకృష్ణ, నీ బుద్ధిశాలితనంతో నన్ను నవ్విస్తున్నావు. సరే రామకృష్ణ, నేను నిన్ను మన్నిస్తున్నాను. సరే, వెళ్ళి బుద్ధిగా కూర్చో. నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. కృతజ్ఞతలు మహారాజా.